కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుతున్న వేళ మావోయిస్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత పాపారావు పోలీసులకు లొంగిపోనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, మావోయిస్టు పాపారావు పోలీసుల ఎదుట ఎప్పుడు లొంగిపోనున్నారు, వివరాలేంటి? భద్రతా బలగాలకు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా ఉన్న దాదాపు 4 దశాబ్దాలుగా దండకారణ్యంలో భద్రతా బలగాలకు అటు కేంద్ర ప్రభుత్వానికి ఒక విధంగా చెప్పాలంటే కొరకరాని కొయ్యగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్న పాపారావు మరి కాసేపట్లో అంటే ఇవాళనే ఛత్తీస్గఢ్ పోలీసులు ఎదుట లొంగిపోనున్నాడు. ఇది ఛత్తీస్గఢ్ పోలీసులు అతిపెద్ద భారీ విజయంగా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 4 దశాబ్దాలుగా అంటే 40 ఏళ్ల నుంచి మావోయిస్టు ఉద్యమంలో ఉన్న పాపారావు అలియాస్ మంగుగా అదేవిధంగా అలియాస్ ఇంద్రన్నగా పేరుగాంచాడు. దాదాపు 50 కేసులు ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇతనిపై నమోదై ఉన్నాయి. ఇతని కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కూడా గత కొన్ని నెలలుగా భద్రతా బలగాలు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర బలగాలు కూడా దండకారణ్యాన్ని జల్లెడబడుతున్న నేపథ్యంలో వరుసగా మావోయిస్టులకు ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్ల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇంకా కొద్దిమంది మాత్రమే దండకారణ్యంలో మిగిలిన్నారు. వారిలో కీలకంగా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న పాపారావు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు మార్చి చివరి నాటికి పూర్తిగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ రహిత రాష్ట్రాన్ని చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నది. బీజాపూర్ పోలీసుల ఎదుట ఇవాళ మధ్యాహ్నం తర్వాత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్న పాపారావు లొంగిపోనున్నాడు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ కూడా మనకు స్పష్టమైన సమాచారం అయితే ఉంది. పాపారావు పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్ గా, అదేవిధంగా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇతను సున్నం చంద్రయ్య అలియాస్ మంగు పేరుట అనేక మావోయిస్ట్ ఉద్యమాల్లో దాదాపు 40 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. నేషనల్ పార్క్ దగ్గర ఇప్పటి వరకు అతను స్థావరాలుగా ఏర్పాటు చేసుకుని అనేక దాడులకు భద్రతా బలగాలపై పాల్పడ్డ సందర్భం ఉంది. ఇప్పుడు దాదాపు 17 మంది తన సహచర మావోయిస్టులతో కలిసి ఇవాళ లొంగిపోనున్నట్టు మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి అదేవిధంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం స్పష్టంగా అందుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల కానప్పటికీ కూడా పాపారావుతో పాటు దాదాపు 17 మంది మావోయిస్టులు ఇప్పుడు ఇవాళ బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 40 కేసులకు పైగా పాపారావు పైన ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమంలో చాలా కీలకంగా అత్యంత ప్రభావశీల మావోయిస్ట్ గా ఉన్నాడు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో కీలక సభ్యుడిగా ఇతను ఉన్నాడు. అతనిపై హత్య, అదేవిధంగా దాడి, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించి 40కి పైగా కేసులు ఇప్పటికే నమోదైనాయి. దక్షిణ బస్తర్ మరియు ఇంద్రావతి ప్రాంతాల్లో అనేక మావోయిస్టు ఉద్యమాల్లో కార్యకలాపాల్లో దండకారణ్యంలో ఎక్కడ ఏ మూలన కూడా ఎటువంటి ప్రదేశాలు ఉంటాయి, తమకు అనుకూలమైన స్థావరాలు ఏంటి అన్నది కూడా పాపారావుకు స్పష్టంగా తెలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అక్కడ మావోయిస్టు కమిటీలను ఎవరైతే కీలకంగా ఉంటారో ఆ కమిటీలను స్వయంగా బస్తర్ ఏరియా ప్రాంతంలో పాపారావు నడిపించిన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. భద్రతా బలగాలు ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్నాయి, దండకారణ్యాన్ని కూడా జల్లెడపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పాపారావు లొంగిపోవడం మాత్రం కేంద్ర బలగాలకు అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అత్యంత ఇది పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు ఉద్యమానికి కావచ్చు, మావోయిస్టులు వరుసగా లొంగుబాట్లు అదేవిధంగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు అతిపెద్ద పోలీసులకు మాత్రం పెద్ద విజయంగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ కూడా ఇవాళ కీలక మావోయిస్ట్ అయిన పాపారావు బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లింగయ్య, పాపారావు తలపై ఎంత రివార్డు ఉంది? దాదాపు పాపారావు ఇప్పటి వరకు 40 కేసులు ఉన్నాయి. ఇతని మీద అనేకమైన పెద్ద హత్య నేరాలకు సంబంధించిన కేసులు కావచ్చు, దండకారణ్యంలో స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేసినప్పుడు కానీ, అదేవిధంగా బస్తర్ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేసినప్పుడు కానీ అనేకమైన కేసుల్లో పాపారావు కీలకంగా వ్యవహరించాడు. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా కూడా
అతనిపై రివార్డు ఉంది. దాదాపు ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న ప్రకారమే దాదాపు 1.5 వరకు రివార్డు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. ఇంద్రావతి అదేవిధంగా బస్తర్ ఈ రెండు ప్రాంతాల్లో పూర్తిగా పట్టున్న నాయకుడిగా పాపారావుకు మంచి పేరుంది. అదేవిధంగా అక్కడ ఇంద్రావతి అదేవిధంగా బస్తర్ దండకారణ్యంలోని ఏ ప్రాంతంలోనైనా అటవీ ప్రాంతాలకు స్వయంగా ఎక్కడ తమకు ఆ స్థావరాలు కరెక్ట్ గా ఉంటాయి, ఏ స్థావరాల్లో తమ అనుకూలంగా ఉండొచ్చు, భద్రతా బలగాలు రాలేని చోటికి కూడా అతనికి స్పష్టమైన సమాచారం ఉంది. గతంలో ఇడ్మాకు ధీటుగా ఒకవైపు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపినట్టుగా పాపారావు కూడా మావోయిస్టుల్లో కీలకంగా పేరుంది. అందుకే ఇడ్మా తర్వాత మోస్ట్ మావోయిస్టు నేతల్లో రెండో పేరుగా పాపారావు ఉంది. ఇప్పుడు పాపారావు కూడా లొంగిపోతుండడం మాత్రం మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటుగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. లింగయ్య, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్న పాపారావు లొంగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు అనేకమైన పరిణామాలు ఈ 2026లోనే చోటు చేసుకుంటున్నాయి. మనం మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా చేస్తాం, మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ను నిర్మిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మార్చి చివరి నాటికి మార్చి 30 నాటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని పూర్తిగా మావోయిస్టు రాష్ట్రంగా చేస్తామంటూ కేంద్రం అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రతినబూనింది, శపథం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ ను అత్యంత వేగంగా నడుపుతున్నారు. ఒక యుద్ధ వాతావరణం అడవి ప్రాంతంలో దండకారణ్యంలో చోటు చేసుకుంది. కీలకమైన నేతలు ఒక్కొక్కరు ఎన్కౌంటర్లలో మరణిస్తుండడం, అదేవిధంగా వందల సంఖ్యలో మావోయిస్టులు ముఖ్య నేతలు మావోయిస్టు ఉద్యమాన్ని దశాబ్దాల కాలం పాటు తమ కనుసన్నల్లో తమ చాకచక్యంతో నడిపిన ముఖ్య మావోయిస్టులు కూడా లొంగిపోయారు. చాలా పెద్ద ఎత్తున లొంగుబాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరంలోనే 400 మంది మావోయిస్టులకు పైగా లొంగిపోయారు. అందులో డజన్ వరకు మోస్ట్ మావోయిస్టు నేతలు కూడా ఉన్నారు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. కేంద్ర కమిటీకి మొత్తం ప్రాతినిధ్యం వహించిన ముఖ్య నేతలు కూడా లొంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యం ఇప్పుడు దండకారణ్యంలో ఎక్కడైతే అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు మధ్యానికి వెన్నుదన్నుగా ఉన్న నేతలందరూ కూడా నడిపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇక ఉద్యమం చేయలేము, మావోయిస్టు ఉద్యమాన్ని నడపలేము అన్న భావనతోనే ముఖ్య నేతలు కూడా అందరూ లొంగిపోతున్న సందర్భంలో పాపారావు ఆ లొంగిబాటు కూడా కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు లింగయ్య. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారిని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారి, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పాపారావు ఏ ప్రాంతానికి చెందినవారు? పాపారావు బస్తర్ కు చెందినవారు. మనం చూస్తే మావోయిస్ట్ ఉద్యమంలో చాలా పెద్ద కీలకమైన పాత్ర మన తెలుగు మావోయిస్ట్ నాయకులది ఉంది. స్టార్టింగ్ పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సిపిఐ మావోయిస్ట్ వరకు ఏదైతే ఈ మావోయిస్ట్ ఉద్యమం పెరిగిందో దాంట్లో ఆర్గనైజేషనల్ ఏదైతే స్ట్రక్చర్ ఉంది, దాంట్లో సెంట్రల్ కమిటీ కార్డు నుంచి స్టార్టింగ్ దళం కమాండర్ కార్డు నుంచి అన్ని దాంట్లో స్టార్టింగ్ లా మనం చూస్తే తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దండకారణ్యంలో ఈ మావోయిస్ట్ ఉద్యమం చేరింది 1982 నుంచి మనం చూస్తే ఆ ప్రాంతంలో మావోయిస్ట్ ఉద్యమానికి చేస్తానికి తెలుగు నాయకులే ఎక్కువ పనిచేశారు. కానీ ఈ పాపారావు ఫస్ట్ ట్రైబల్ ఆ ప్రాంతానికి చెందిన లోకల్ మావోయిస్ట్ లీడర్ కమాండర్ మనం అనొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ఆ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో దండకారణ్యంలో మావోయిస్ట్ ఉద్యమానికి ఒక ఆర్గనైజేషన్ చాలా పెద్దగా చేస్తానికి ఏదైతే ప్రయత్నాలు జరిగాయి దాంట్లో దాంట్లో పాపారావు పేరు పెద్ద ఉంది. పాపారావు జాయిన్ చేసిన తర్వాతనే లోకల్ ట్రైబల్స్ యూత్ నుంచి చాలా మంచి స్పందన మావోయిస్ట్ ఉద్యమానికి వచ్చింది. దాంట్లో చాలా మంది మావోయిస్ట్ ఉద్యమంలో ఆ ప్రాంతం నుంచి సుక్మా కానివ్వండి, బీజాపూర్ కానివ్వండి, దంతెవాడ కానివ్వండి ఆ ప్రాంతం నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో చేరుకున్నారు. అందుకే పాపారావు లోకల్ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక మావోయిస్ట్ లీడర్. దానివల్ల పాపారావుకు ఉన్న ఒక పేరు దాంతోటే మావోయిస్ట్ ఉద్యమం బస్తర్ లో చాలా పెద్దగా అయింది. మనం చూస్తే హిడ్మా ఇప్పుడు ఈ పేరు మనకు గుర్తుపడుతూ ఒక చర్చలో వచ్చింది. కానీ దానికన్నా ముందు నుంచి పాపారావుదే చాలా పెద్ద పేరు ఉంది. ఏదైతే లోకల్ దళం నుంచి దండకారణ్య జనరల్ DKZC దండకారణ్య జోనల్ కమిటీ వరకు ఏదైతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉందో దాంట్లో లోకల్ ట్రైబల్ నుంచి యూత్ కి తీసుకొస్తానికి పాపారావే ఒక కీలకమైన పాత్ర పోషించారు. అలాగే మనం చూస్తే ఏదైతే పెద్ద దాడులు జరిగాయో ఆ దాడుల్లో కూడా పాపారావుది చాలా పెద్ద పేరుంది.
2009-10 లో ఏ అయితే సెక్యూరిటీ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ పైన చాలా పెద్ద అటాక్ జరిగాయి. దంతెవాడలో 76 సిఆర్పిఎఫ్ సిబ్బంది కానివ్వండి, రాణిబోద్లిలో 55 సిఆర్పిఎఫ్ సిబ్బంది. అలాంటి దాడిలో పాపారావే చాలా పెద్ద కీలకమైన పాత్ర పోషించారు. మనం చూస్తే ఏదైతే లోకల్ నుంచి వచ్చిన మావోయిస్ట్ కమాండర్స్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు చాలా మంది ఎన్కౌంటర్ లో మృతి చెందారు, చాలా మంది సరెండర్ చేశారు. ఇక మిగిలి ఉన్న వాళ్ళలో దాంట్లో చాలా పెద్ద కీలకమైన పేరు అంటే పాపారావుదే. దానివల్ల మావోయిస్ట్ ఉద్యమానికి ఒక పెద్ద దాడి, మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతుందో దానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని అనొచ్చు మనం. పాపారావు లొంగుబాటు కాదు. ధన్యవాదాలు మహేష్ తివారీ.